సింగూరు జలాల కోసం బీఆర్ఎస్ నేతల బృందం మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించింది. సింగూరు ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లాకు సాగునీరు అందించడం లేదని ఫిర్యాదు చేసింది. డ్యాంలో 7.39 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ విడుదల చేయడం లేదని కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది. పాపన్నపేట, కొల్చారం మండలాల్లోని రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని హెచ్ఆర్సీకి వివరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయిందని, అందుకే హెచ్ఆర్సీని ఆశ్రయించాల్సి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. గతంలో కేసీఆర్ హయాంలో ఘనపురం ఆనకట్టకు నీళ్లనిచ్చి పంటలను కాపాడుకునే వాళ్లమని, ఇప్పుడు మరమ్మతుల పేరుతో నీటిని విడుదల వృధాగా వదిలేస్తున్నారని వివరించారు. పొలాలను ఎండబెడుతూ అన్నదాతల జీవితాలతో ఆడుకుంటున్నారని వివరించారు ఆమె. అసెంబ్లీలో ఈ విషయాన్ని మాజీ మంత్రులు హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి లేవనెత్తారని, అయినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. రైతులకు యూరియా కూడా అందడం లేదు. యాప్ పేరుతో ప్రభుత్వం రైతులను కిలోమీటర్ల మేర తిప్పుతున్నారని ఆమె దుయ్యబట్టారు. సింగూరు జలాలు విడుదల చేయకపోవడంతో మెదక్ జిల్లాలో 20,000 ఎకరాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఓట్లతోనే గెలిచిన విషయం మరిచిపోవద్దని సూచించారు. సాగునీరు విడుదల చేసేలా స్థానిక అధికారులను ప్రభుత్వం ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్. సునీత, సింగూరు జలాల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నాయకురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మెదక్ జిల్లా పాపన్నపేట, కొల్చారం మండలాలకు చెందిన సుమారు 100 మంది రైతులతో ఇవాళ హెచ్ఆర్సీని కలిశారు. సింగూరు జలాలకు సంబంధించిన విషయంపై హెచ్ఆర్సీకి ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రాజెక్టులో ఇప్పటికీ 7.39 టీఎంసీల నీరు ఉన్నదని, అయితే ఆయకట్టు పరిధిలో 0.9 టీఎంసీల నీరు సాగునీరుకు సరిపోతుందని, ఈ నీటిని కూడా విడుదల చేయడం లేదంటూ కూడా హెచ్ఆర్సీకి ఒక లేఖలో రాసి నివేదించారు. ఈ విషయంపై అధికారులకు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదంటూ కూడా హెచ్ఆర్సీకి నివేదించారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఆర్సీని ఆశ్రయించాలి. ఈ విషయంపై హెచ్ఆర్సీకి ఒక నివేదిక ఇచ్చామని కూడా చెప్పారు. గతంలో కేసీఆర్ హయాంలో ఘనపురం ఆయకట్టకు నీళ్లు ఇచ్చి పంటలను కాపాడుకునే వాళ్ళమని అన్నారు. సింగూరు డ్యాంకు మరమ్మతుల పేరుతో నీటిని వృధాగా వదులుతున్నారు తప్పించి ఆయకట్టుకు అయితే సాగునీరు అందించడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పొలాలన్నీ బీడులు బారుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంపై స్పందించడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన థ్యాంక్ యూ అక్రమ్.